హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. మనకు ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతుంటుంది కదండి. నైట్ చేసుకున్న అన్నం పొద్దునకైతే కొంచెం మిగిలి ఉంటుంది కదా. అలా మిగిలిన అన్నంతో మనము చాలాసార్లు టమాటా రైసు, లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైసు, లేకపోతే నిమ్మకాయ కలిపేసుకుంటాం కదా పులిహోరలాగా. అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా బజ్జీ రైస్ అనేది ప్రిపేర్ చేయండి. మనకు అన్నం సేల్ అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే తీసుకున్న బజ్జీలను అయితే 3 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బజ్జీలు కూడా నైట్ తెప్పించుకుంటే మిగిలినాయండి. ఆ మిగిలిన బజ్జీలతోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే రైసు మిగిలింది, బజ్జీలు కూడా మిగిలినవి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గించేసుకోవాలి. బజ్జీలు అయితే చిన్న చిన్న ముక్కలు కాకుండా ఒక్కొక్క బజ్జీ 3 ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మరి కాసేపు మగ్గించుకుందామండి. ఈ లోపల మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది పచ్చివాసన పోయేలాగా. ఇక్కడ అన్నీ వేగిపోయాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బజ్జీ ముక్కలను అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అనేది మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. 1/4 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేసుకోవద్దండి, బజ్జీకి పట్టేసి మనకి ఉప్పగా ఉంటుంది. ఆల్రెడీ బజ్జీలు వేసుకునేటప్పుడు మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి మనం ఇందులో కారము, మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక 1/2 ముక్క వరకు నిమ్మరసం యాడ్ చేసేసుకోండి. నిమ్మరసం కూడా పిండేసుకున్నాక ఇంకా మిగిలిన అన్నం ఉంది కదా, ఆ అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని అన్నం మొత్తం వేసేసుకోవాలి. నిజంగా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంక ఇప్పుడు సాల్ట్ అనేది వేసేసుకుందాము. రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా మనం వేసుకున్న మసాలాలు ఇవన్నీ చక్కగా రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి, అంతా కలిసే విధంగా. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని అన్నాన్ని అయితే కాసేపు వేడి చేసుకోవాలి. మనం వేసుకుంది రాత్రి మిగిలిన అన్నం కాబట్టి కొంచెం వేడవ్వాలండి రైస్ అనేది మనకి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని వేడి చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మనకి రెడీ అయిపోయింది. బజ్జీలతో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుందండి. మనకి రాత్రి మిగిలిన అన్నంతోనే అని కాకుండా వేడివేడిగా రైస్ చేసుకొని కూడా ఈ బజ్జీ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఉల్లిపాయతో కనుక సర్వ్ చేసుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.